పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ ఇప్పుడు పాకిస్తాన్ పై దౌత్య యుద్ధానికి సిద్ధమవుతోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి అంతర్జాతీయ వేదికలపై మాట్లాడేందుకు అఖిలపక్ష బృందాలను వివిధ దేశాలకు పంపనుంది. వచ్చే వారమే భారత అఖిలపక్ష బృందాలు విదేశీ పర్యటనలు మొదలవుతున్నాయి. దాదాపు 10 రోజుల పాటు ఈ పర్యటనలు కొనసాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచించే దేశాలలో అఖిలపక్ష బృందాలు పర్యటిస్తాయి. ఈ దౌత్యపరమైన కసరత్తులో భాగమయ్యేందుకు భారత్లోని విపక్ష పార్టీలు కూడా అంగీకారం తెలిపాయి. దీంతో ఆయా ప్రతిపక్ష పార్టీల సభ్యులకు అఖిలపక్ష బృందాలలో చోటును కల్పించనున్నారు. అయితే మొత్తం 7 అఖిలపక్ష బృందాలను విదేశీ పర్యటనకు పంపనున్నారు. ఒక్కో అఖిలపక్ష బృందంలో ఎంతమంది సభ్యులు ఉంటారనే దానిపై ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఒక్కో బృందంలో 30 మందికి పై ఎంపీలు ఉంటారని పలువురు నేతలు చెబుతున్నారు. ఈ కసరత్తుపై త్వరలోనే భారత విదేశాంగ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ ఇప్పుడు పాకిస్తాన్ పై దౌత్య యుద్ధానికి సిద్ధమవుతోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి అంతర్జాతీయ వేదికలపై మాట్లాడేందుకు అఖిలపక్ష బృందాలను వివిధ దేశాలకు పంపనుంది. వచ్చే వారమే భారత అఖిలపక్ష బృందాల విదేశీ పర్యటనలు మొదలవుతాయి. దాదాపు 10 రోజుల పాటు ఈ పర్యటనలు కొనసాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచించే దేశాలలో అఖిలపక్ష బృందాలు పర్యటిస్తాయి. ఈ దౌత్యపరమైన కసరత్తులో భాగమయ్యేందుకు భారత్లోని విపక్ష పార్టీలు కూడా అంగీకారం తెలిపాయి. దీంతో ఆయా ప్రతిపక్ష పార్టీల సభ్యులకు అఖిలపక్ష బృందాలలో చోటును కల్పించనున్నారు. అయితే మొత్తం 7 అఖిలపక్ష బృందాలను విదేశీ పర్యటనకు పంపనున్నారు. ఒక్కో అఖిలపక్ష బృందంలో ఎంతమంది సభ్యులు ఉంటారనే దానిపై ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఒక్కో బృందంలో 30 మందికి పై ఎంపీలు ఉంటారని పలువురు నేతలు చెబుతున్నారు. ఈ కసరత్తుపై త్వరలోనే భారత విదేశాంగ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.